ముందుగా దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతే విధంగా సంఘంగా కూడుకొని మరొక అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు మీ అందరినీ మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, మనిషికి మనుగడ నేర్పించినది ఎవరు? మనిషికి మనుగడ నేర్పించినది ఎవరు? మనగడ అంటే బ్రతికే విధానం. మట్టివారమైన మన కొరకు దేవుడు పడుతున్న తాపత్రయమో, దేవుడు తీసుకుంటున్న శ్రద్ధ మనం చూస్తే ఆయన ప్రేమ మన ఎడల ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంటుంది దేవుని వల్లరా. అందుకే వాక్యం ఎప్పుడు చదవాలని చెప్తాం. ఎందుకు చెప్తామంటే ఆ వాక్యంలో దేవుని యొక్క మనస్సు రహస్యంగా దాగి ఉన్నది. దేవుని యొక్క మనస్సు దాచబడి ఉన్నది. అందుకే మనిషి మారాలంటే దేవుడు తెలియాలి. చాలామంది దేవుని గురించి సరిగా తెలుసుకోకుండానే దేవుని నమ్ముకుంటారు గనక మొదటి స్థానం ఇయ్యాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. మన దేవుడు, మనం నమ్ముకున్న మన తండ్రి ఈ ప్రపంచాన్ని తయారు చేసినప్పుడు, ఈ ప్రపంచంలో సకల వస్తువులను పెట్టినప్పుడు, తయారు చేసినప్పుడు వాటన్నిటిని కూడా ఎలా వాడుకోవాలో, ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలో కూడా దేవుడు నేర్పించాడు. కానీ మనిషి ఏమంటున్నారంటే, మనిషి మాట్లాడుతున్న మాట, నిప్పు అనేది మనిషి ఒక చేతిలో ఒక రాయి, ఇంకో చేతిలో ఇంకో రాయి, రెండు రాళ్ళను ఒక దగ్గర కొట్టగానే నిప్పు వచ్చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుని ప్రమేయం ఏం లేకుండానే నిప్పు కలిగింది. ఇది మానవుడే కనుక్కున్నాడు, కల్పించాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారంటే మనిషి చెప్పేది అబద్ధాలు. ఎందుకంటే దేవుని ప్రమేయం లేకుండా నిప్పు రాదు. కానీ మనిషికి పేరు రావాలి కాబట్టి, మనిషికి గొప్పతనం రాదు కాబట్టి వాళ్ళేదో మన కనుక్కున్నట్టుగా చెప్తా ఉంటారు. కానీ దేవుని ప్రమేయం ప్రతి దాంట్లో ఉంటుంది దేవుని వల్లరా. అందుకే ఒక వస్తువును మనం కొన్నప్పుడు, అది ఫోన్ కానీ, లేదా కంప్యూటర్ కానీ, లేదా వాషింగ్ మిషన్ కానీ, రెఫ్రిజిరేటర్ కానీ, మరి ఏది కొన్నా అది ఎలా వాడడానికి, అది ఎలా వాడాలి, ఎలా ఉపయోగించడానికి మాన్యువల్ ఉంటుంది. ఒక మాన్యువల్ దాన్ని బట్టి ఇస్తాడు. అది మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలని. అదేవిధంగా దేవుడు కూడా ఈ సృష్టిలో ప్రతిదీ పెట్టిన దేవుడు, ఈ ప్రకృతిలో ప్రతిదీ సృష్టించిన దేవుడు, దేన్ని ఎలా వాడుకోవాలో కూడా దేవుడే నేర్పించాడు తప్ప అది మనిషికి సొంతగా వచ్చింది కాదు. అందుకే చూడండి, ఒక మాట బైబిల్లో చూస్తే యెషయా గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 25, 26 వచనాలు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 25, 26 వచనాలు. అతడు నేల చదును చేసిన తర్వాత, ఇక్కడ వ్యవసాయం గురించి దేవుడు రాస్తున్నాడు. చూడండి, వ్యవసాయం ఆది దంపతులైన ఆదాము అవ్వల నుంచే వ్యవసాయం ప్రారంభమైంది. ఆ వ్యవసాయం అనేది ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది అక్కడ రాస్తున్నాడు. చూడండి, అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, తాను ఏర్పరిచిన చేనులో చల్లును. అంటే ఇక్కడ దేవుడు మిశ్రమ పంటల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మిశ్రమ పంటలు, మొక్కజొన్నలో పసుపు కూడా వేస్తారు. కొన్ని పంటల్లో రెండో పంటగా కూడా వేస్తూ ఉంటారు. ఎందుకంటే మిశ్రమ పంటలు. చూడండి, భూమికి బలము రావాలంటే
కొన్ని పప్పు దినుసుల పంటలు వేస్తూ ఉంటారు, పెసర పంటలు వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారంటే భూమి పంట బాగా పండాలంటే నైట్రోజన్ అనే బలము కావాలి. అందుకే దుక్కి మందు వాడుతున్నప్పుడు దాంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే అని ఆ బస్తా మీద రాయబడి ఉంటుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అంటే దేనివల్లరా ఇవన్నీ వాడుతున్నప్పుడు భూమికి బలం వస్తుంది. ఇప్పుడు మనం వరి పంట పండించి దాన్ని అలాగే వదిలేస్తే ఎప్పుడు వరి పంట మాత్రం వేసుకుంటూ పోతే ఆ పంట దిగుబడి సరిగా రాదు. కాబట్టి రైతులు ఏం చేస్తూ ఉంటారు అంటే పంట మార్పిడి చేస్తూ ఉంటారు. అది అంటుండే ఇక మిశ్రమ పంటల గురించి దేవుడు రాయిస్తూ గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తను ఏర్పరిచిన చేనులో చల్లును. దాని అంచున మిరప మొలకలు వేయును. గట్ల మీద కూడా కొన్ని మొక్కలు వేస్తూ ఉంటారు. మిరప చేనులో కూడా కొన్ని టమాటా చెట్లు, బెండ చెట్లు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా విధానం, ఇది ఒక క్రమము. ఈ క్రమం అంతా నేర్పించింది దేవుడే. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఎవరు నేర్పించారు ఈ క్రమము? దేవుడు నేర్పించాడు మనిషికి క్రమము. వ్యవసాయం ఎలా చేయాలనేది దేవుడు నేర్పిస్తే వచ్చింది తప్ప మనిషి సొంతగా నేర్చుకున్నది కాదు. ప్రతి దాంట్లో దేవుని ప్రమేయం ఉంటుంది. అందుకే దేవుని వల్ల మొదటగా విత్తనములిచ్చు చెట్లను, మొక్కను మొలిపించింది కూడా దేవుడే కదా. అసలు దేవుడు ఇయ్యంది, దేవుడు చేయింది ఏది ఉంటుంది చెప్పండి? దేవుడు మనకు తెలియజేయింది, దేవుడు ఇయ్యంది ఏది ఉండదు మనిషికి. కానీ ఈ మనిషి అనేవాడు దేవుని పక్కకి పెట్టి బతుకుతున్నాడు కనుక అది దేవుడు ఇస్తున్నాడు అనే విషయం మర్చిపోయి బతుకుతున్నాడు. అందుకే చూడండి, దేవుడే విత్తనములిచ్చు చెట్లను, మొక్కలను మొలిపించినట్టుగా ఆదికాండం 1:11 రాయబడిన మాటలు. ఆదికాండం 1:11 దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అంటే అవి మొలిచాయండి. అంటే ఈ భూమిని తయారు చేసింది దేవుడు. ఈ భూమిలో మరి విత్తనములిచ్చు చెట్టును, ఫలవృక్షం ఇచ్చినది దేవుడు కదా. ఇవన్నీ మొలిపించిన దేవుడు. మరి మనిషి ఏం కనుక్కున్నాడు? మనిషి ఎక్కడ తయారు చేశాడు చెప్పండి? అంటే ప్రతిది దేవుడే కదా. మనిషికి బ్రతుకు నేర్పించిన దేవుడు అయినప్పుడు మనిషి అనేవాడు అబద్ధాలు చెప్పుకుంటూ దేవుని పక్కకి పెట్టి బతుకుతున్నాడు. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లు ఇవన్నీ మొలిపించింది ఎవరు? దేవుడు. ఈ భూమిలో ఇవన్నీ మొలిపిస్తేనే మొలుస్తున్నాయి. వాటన్నిటి ఉపయోగించి రోజు వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని తింటున్నాము తప్ప మనము భూమిలో దేవుడు పెట్టింది ఏది కూడా సృష్టించలేడు మనిషి. ఈ భూమిలో లేనిది మనిషి ఏది కూడా తయారు చేయలేడు. భూమిలో ఉన్నది తీసుకొని తయారు చేయవలసిందే, దేవుడు పెట్టింది తీసుకొని తయారు చేయవలసిందే తప్ప దేవుడు భూమిలో పెట్టండి, ప్రకృతిలో పెట్టండి ఏది కూడా మనిషి తయారు చేయలేడు. అందుకే దేవుని వల్ల ఇప్పుడు మనకి ఆహారము పశువులకి మనుషులకి ఒకే ఆహారం లేదు. పశువులకు గడ్డి, మనుషులకు ఆహార పదార్థాలు. మనము కూడా గడ్డి తినే పరిస్థితి ఉంటే, మనుషులకు కూడా గడ్డి తినే పరిస్థితి ఉంటే ఏంటి ఆలోచించండి ఒకసారి. అంటే మన జీర్ణ వ్యవస్థ వేరు, పశువుల జీర్ణ వ్యవస్థ వేరు. మనకు గడ్డి అడగదు, వాటికి అడుగుతుంది. అందుకే పశువులకు గడ్డి అంటున్నారు. చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి కీర్తన గ్రంథము 104:13-15 వరకు చూస్తే దేవుని వల్ల కీర్తన గ్రంథము 104:13-15 వరకు తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి
పొందుచున్నది. చూడండి, దేవుని యొక్క క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నదట. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగకరమగు కూర మొక్కలు, పశువులకు గడ్డి, మనుషులకు కూర మొక్కలు, ఆకుకూరలు. ఆలోచించండి, ఇంటి ముందుకు వస్తూ ఉంటారు కదా, స్ట్రీట్లో వస్తూ ఉంటారు, పొద్దున్న ఏమంటారు వాళ్ళు? పాలకూర, మెంతెము ఆకు, కొత్తిమీర, పుదీనా, ఇంకేమి ఉంటాయి, తోటకూర కదా, బచ్చలి కూర, కనగంటి కూర. మరి ఇవన్నీ వస్తున్నప్పుడు మనము మరి దీంట్లో ఈరోజు ఏం తీసుకోవాలని మనం ఆలోచించకూడదు. ఇది ఇచ్చింది దేవుడని గుర్తు రావాలి మనకి. ఈరోజు ఏం తీసుకుందాం, ఈరోజు ఏ ఆకుకూరలు కొందామని కాదు. ఆ ఆకుకూరలు ఇచ్చింది ఎవరు? ఆకుకూరలు ఇచ్చింది దేవుడిని మనకు గుర్తు రావాలి. అదే అంటున్నాడు, కూర మొక్కలను. అంటే మనిషికి ఆహారం ఎన్ని రకాలుగా ఇచ్చాడో చూడండి దేవుడు. ఎన్ని కూరగాయలండి, ఎన్ని ఆకుకూరలండి, ఇవన్నీ ఇచ్చింది దేవుడు కాదా? ఇవన్నీ భూమిలో పెట్టింది దేవుడు కాదా? ఆలోచించండి. టమాటకాయలు కదా, ఇంకేంటి, వంకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, ఎన్ని రకాల ఆకుకూరలు, మరి క్యారెట్లు, బీట్రూట్లు, ఎన్నో క్యాప్సికము, ఇవన్నీ ఆకుకూరలు, ఇవన్నీ కూరగాయలు దేవుడు మనకి ఇచ్చాడు కదా. దేవుని వల్ల ఇవన్నీ మనం అడిగామా? ఇవన్నీ మనం అడిగితే ఇచ్చానండి. అంటే దేవుడు మన ఇల్లు ఎంత శ్రద్ధ తీసుకుని ఇవన్నీ కూడా ప్రకృతిలో ఎలా పండించుకుంటే వస్తాయో మనిషికి నేర్పించాడు తప్ప మనిషి ఏదో సొంతంగా ఏదో కనిపెట్టినట్టుగా వీలవుతున్నాడు. కానీ దేవుని ప్రమేయం లేకుండా ఈ లోకంలో ఏమీ జరగదు. అందుకే కూర మొక్కలను, పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలు ఆయన మొలిపించుచున్నాడు. పశువులు గడ్డి తినాలి, మనమైతే ఆకుకూరలు, కూరగాయలు, మాంసము కదా. ఈ మాంసము రకాలు, మళ్ళా కోడి మాంసము, మేక మాంసము, చేపలు, గుడ్లు, ఎన్ని రకాలుగా దేవుడు పెట్టాడో చూడండి దేవుని వల్ల. అంటే ఆకుకూరల్లో కూడా ఎన్నో రకాలు. ఇప్పుడు బ్రాహ్మిన్స్, వైశ్యాసు వాళ్ళు మాంసం తినరు, కానీ వాళ్ళకి ప్రోటీన్ కావాలి కదా. ప్రోటీన్ ఎలా వస్తుంది వాళ్ళకి అంటే పప్పు దినుసులు ఎన్నో రకాల కదా, పెసరపప్పు, కందిపప్పు, ఇక రకరకాల శనగపప్పు, వీటన్నిటి ద్వారా కూడా వాళ్ళకి ఏమొస్తుంది? ప్రోటీన్ వస్తుంది. మరి దేవుడు ఎవరికి అన్యాయం చేశాడు చెప్పండి? దేవుడు ఎవరికి అన్యాయం చేశాడు? దేవుడు అన్యాయం చేశాడని మాట్లాడుతూ ఉంటారు. భర్త చనిపోగానే భార్య ఆ శవం మీద పడి, దేవుడు లోకంలో ఎంతో మంది మొగుళ్ళు ఉంటే నా మొగుల్ని తీసుకుపడి నేడుస్తూ ఉంటది. దేవుడు అన్యాయం చేస్తానండి? దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదాయన. దేవుడు అన్యాయం చేయట అసంభవం మన బైబిల్లో రాయబడి ఉన్నది, యోబు గ్రంథములో. దేవుడు అన్యాయము చెయ్యడు. అందరి గురించి ఆలోచించాడు కదా. మాంసం తినని వారికి కూడా విటమిన్స్ రావాలి కదా, వాళ్ళు కూడా ప్రోటీన్ రావాలంటే వాళ్ళకి పప్పు దినుసులు పెట్టాడు. మనకి రావాలంటే మాంసం పెట్టాడు, ఆకుకూరలు పెట్టాడు, కూరగాయలు పెట్టాడు. ఇన్ని రకాల ఆహార పదార్థాలు దేవుడు మన కోసము సృష్టించాడు దేవుని వల్ల. అందుకే యోబు గ్రంథము 34వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చూస్తే, యోబు గ్రంథము 34వ అధ్యాయము 10 నుంచి 12 వరకు. విజ్ఞానము గల మనుషులారా. ఇప్పుడు ఈ మాటలు అంటున్నది కూడా చదువుకున్న వాళ్ళే కదా. ఇప్పుడు మనకి సివిలైజేషన్ అంతా, నాగరికత మారిపోయింది కదా. నాగరికత అంతా కూడా అప్డేట్ అయిపోయింది, మారిపోయింది కదా. ఈ నాగరికత మారడం అనేది, ఇదంతా మారడం అనేది ఇదేమో 600 దాడుల నుంచి రాలేదు. ఇది వీళ్ళకంటే ముందే బైబిల్లో ఉన్నది, వీళ్ళందరికంటే ముందే బైబిల్లో రాయబడి ఉన్నది. అలాంటి సివిలైజేషన్ మారిన విషయాలు ఎన్నో బైబిల్లో రాయబడి ఉన్నాయి కదా. ఇక్కడ అదే అంటున్నాడు, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. అంటే చేయడాయన చెయ్యలేనడు. దేవుడు అన్యాయం చేయడం అనేది ఉండదిక. అన్యాయస్తుడు మనిషి. అందుకే విజ్ఞానము గల మనుషులారా
దేవుడు అన్యాయం చేయుట అసంభవం అంటే సాధ్యపడదు. సర్వశక్తుడు సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. దుష్కార్యం చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్లుగా నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఫలం ఆయనకి ఇచ్చుచున్నాడు. మన క్రియలను బట్టి జరుగుతుంది తప్ప దేవుడు అన్యాయం చేశాడని కాదు. వాస్తవానికి ఆలోచిస్తే ఆ శవం మీద పడి దేవుడు నాకు అన్యాయం చేశాడని మాట్లాడుతుంది కదా. ఒకవేళ ఆ చనిపోయిన వ్యక్తికి జీవం ఇచ్చిందెవరు? ఆ ఆత్మ పెట్టిందెవరు? ఆ శరీరం ఇచ్చిందెవరు? బ్రతికిచ్చిందెవరు? ఆహార పదార్థాలు ఇచ్చిందెవరు? చనిపోయిన తర్వాత వాస్తవానికి దేవుని కోసం బ్రతకకుండా అన్యాయం చేసింది అతనే. దేవునికి అన్యాయం చేసింది ఆ చనిపోయిన వ్యక్తి. దేవుడు అన్యాయం ఎప్పుడు చెయ్యడు. అందరికి వారి వారి మార్గములను బట్టి అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చెయ్యడు. సర్వశక్తుడు, న్యాయము తప్పడు. అందుకే దేవుని వలన దేవుడు న్యాయవంతుడు. మన ఎడల ఎంతో శ్రద్ధ తీసుకుని ఎంతో తాపత్రయముతో ప్రతీది కూడా సృష్టిలో ప్రకృతిలో పెట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా దేవుడే నేర్పిస్తున్నాడు. దేవుడే మనకు చూపిస్తున్నాడు. ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఈ ప్రకృతిలో పెట్టాడు. అవి ఎలా పండించుకోవాలో దేవుడు నేర్పిస్తున్నాడు. ఎలా తినాలో, ఏది తినొద్దు, ఏది తినాలో కూడా దేవుడు నేర్పిస్తున్నాడండి. ఉదాహరణకి ఇప్పుడు మనము కప్పలు తింటామండి. మనము కప్పలు తింటామా? అందరూ ఒకే రకమైన ఆహార పదార్థాలు తిన్నారనుకో, ఏంటి పరిస్థితి? ఆలోచించండి. ఇప్పుడు జంతువులు మనము ఒకే ఆహార పదార్థాలు తింటే ఏంటి పరిస్థితి? జీవరాశులు కనుమరుగైపోతాయి. అందుకే చైనాలో వాళ్ళు కప్పలు, పురుగులు, పాములు, తేళ్లు తింటారు కదా, కుక్కలు తింటారు కదా, మనం తినము కదా. వాళ్ళు తినే తిండి మనము తినము, మనము తినే తిండి వాళ్ళు తినరు. అంటే ఎవరు తిండి వారికి పెట్టాడు దేవుడు. ఎవరు తినేది వారికి. అందరూ ఒక్కనే తింటే అసలు ఆహారం దొరుకుతుందండి? అంటే దేవుడు ఎంత జ్ఞానవంతుడు ఆలోచించండి. ఎంత జ్ఞానంగా, ఎంత తెలివిగా పెట్టాడో ఆలోచించండి. దేవుని వలన మన దేశంలో కూడా నాగాలాండ్లో కుక్కలు తింటారని చెప్తారు. అట్లా అని చెప్పి మిగతా రాష్ట్రంలో తినడు కదా. అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటారు. దేవుడు వాళ్ళ కోసం అది పెట్టాడు, మన కోసము ఇవి పెట్టాడు. మనం ఏం తింటామో అదంతా కూడా దేవుడు ఇస్తున్నప్పుడు అవన్నీ రకరకాలుగా ఇచ్చాడండి. రకరకాలుగా. ఎందుకంటే మనం తినంది వాళ్ళు తినగలుగుతున్నారు, వాళ్ళు తినేది మనం తినలేం. అంటే ఏ ప్రాంతాలను బట్టి ఆ ప్రాంతానికి దేవుడు వాళ్ళకి ఏమి తినాలో, ఎక్కడ ఏం పండాలో, ఏమి ఇయ్యాలో అదంతా దేవుడు సమకూరుస్తున్నాడు. దేవుని ప్రమేయం లేకుండా ఈ ప్రకృతిలో ఏమీ జరగడం లేదు దేవుని వలన. అందుకే వాస్తవానికి మనం ఆలోచిస్తే ఈ ప్రకృతిలో ఉన్న ఏ వస్తువైనా, అది తినే పదార్థము కానీ వాడుకునే పదార్థము కానీ ప్రతిదీ కూడా దేవుడు ముందే పెట్టేశాడు. ముందు పెట్టిన దాన్ని వెతుకునే విధంగా కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు మనిషికి. దాన్ని ఎలా కనిపెట్టాలో కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కానీ మనిషి నేనే కనిపెట్టానని దేవుని పక్కకి నెట్టేసి బతుకుతున్నాడు. వాస్తవానికి లేనిది ఏం కనిపెడతావు? అసలు ప్రకృతిలో లేకపోతే ఏం కనిపెడతాం? మనము ఉన్నదాన్ని కనిపెట్టి మనిషి విర్రవీగుతున్నాడు దేవుని వలన. అందుకే చూడండి, ప్రారంభములో నోవాహు జలప్రలయము ఆ దినాల్లో దేవుడు చెప్పిన మాట వాటి వాటి జాతి ప్రకారము ఆడ మగ అవన్నీ కూడా ఓడలకి ఎక్కలినవు అన్నాడు దేవుడు. అంటే ఇవన్నీ ఉండాలి అని ఆలోచించింది ఎవరు? దేవుడే కదా. అవి ఏమి తింటాయో అన్ని ఆహార పదార్థాలన్నీ కూడా ఓడలో వేసుకోమన్నాడు. అందుకే చూడండి, ఆది ఖండము 6వ అధ్యాయము 18 నుంచి 22 వరకు చూస్తే, ఆది ఖండం 6వ అధ్యాయము 18 నుంచి 22 వరకు దేవుని వలన. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ
కుమారులను నోవా గారికి చెప్తున్నాడు, నీవు నీతో పాటు నీ కుమారులు నీ భార్యయు నీ భార్యయు కోడండ్రును నీ కోడళ్ళను ఓడలో ప్రవేశింప ఓడలో ప్రవేశింపవలెను. ఈ మాట అందరికి చెప్పబడిందా, వాళ్ళకి మాత్రం చెప్పబడిందా? అందరికి చెప్పబడింది, కానీ ఎవరు వినలేదు. 120 సంవత్సరాలు చెప్పాడట ఆయన. 120 సంవత్సరాలు చెప్పినా ఎవరు వినలేదు అని ఇన్సల్ట్ చేశారు. కానీ దేవుడు చెప్పగానే కుటుంబం అంతా అందులోకి వెళ్ళిపోయింది. ఇంకేం చెప్తున్నాడు దేవుడు జాగ్రత్తలు? మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోను 2 చొప్పున నువ్వు ఓడలోకి తేవలేను. కొన్ని లక్షల జీవరాశులు ఉంటే ఆయన ప్రతి తీసుకురాగలడా అంటే ఆలోచించండి. దేవుడే వాటికి చెప్పాడు, ఇద్దరిద్దరుగా మీరు వెళ్ళండి అని చెప్పాడు. నోవగారికి చెప్పాడు, వాటన్నిటిని మీరు ఏం చేయాలి? ఓడలోకి తీసుకుని రావలేను. వాటిలో మగదియు ఆడది ఉండవు. ఎందుకంటే మరి 2 లేకపోతే రేపన్నాడు మళ్ళా ఉండవు కదా. దేవుడు ఆలోచన చూడండి. ఎందుకంటే నోవా గారి కాలానికి అన్ని చనిపోయాయి కదా, మనుషులు చనిపోయారు, అన్ని చనిపోయాయి కదా. మళ్ళా తర్వాత తరాలకి రావాలి, ఈరోజు మన తరానికి రావాలంటే ఇవన్నీ ఉండాలని ఆలోచించింది ఎవరు? దేవుడే కదా. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతి ప్రకారము ప్రతి జాతిని 2 చొప్పున నీ యొద్దకవి వచ్చును. అయ్యే వస్తాయి. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాయి. ఈరోజు 80 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తున్నారు ప్రకృతిలో. 80 లక్షల జీవరాశులు ఎలా బతుకున్నాయంటే దేవుడు అప్పుడే వాటికి వెళ్ళిపోమని చెప్పాడు. అవన్నీ ఓడలోకి వచ్చాయి కాబట్టి అవన్నీ క్రమక్రమంగా మనమున్న కాలంలో కూడా వాటన్నిటిని కూడా మనం అనుభవిస్తూ ఉన్నాము. అందుకే దేవుని మన పక్షులకు ఆహారం ఏంటి? పక్షులు ఏం తింటాయండి? పురుగులు తింటాయి, గింజలు తింటాయి. మనమైతే కూరగాయలు తింటాము, ఆకుకూరలు తింటాం, మాంసం తింటాము. అదే జంతువులైతే గడ్డిని తింటాయి. అంటే దాని ప్రకారంగా ఏమి తినాలి, ఏమి తింటుంది, ఏది అడుగుతుంది అనేది దేవుడే ఆలోచన చేసి నిర్ణయించి పెట్టాడు తప్ప దీంట్లో మనిషి యొక్క గొప్పతనము ఏమీ లేదు దేవుని వలన. అందుకే చూడండి, ఒక మాట మనం ఆలోచిస్తే దేవుని వలన దేవుడు అసలు ఈ భూమి మీద మొట్టమొదటగా వైద్య శాస్త్రము ప్రారంభించింది ఎవరో చూద్దాం. ఇప్పుడు మెడిసిన్ లో మామూలుగా ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటే హిపోక్రటిక్స్ అంటారు. ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎవరనగానే హిపోక్రటిక్ అని రాస్తారండి. ఈ హిపోక్రటిక్ అంటే ఆయన మెడిసిన్ ని కనిపెట్టాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి దేవుని వల్ల మనం ఆలోచిస్తే ఈ హిపోక్రటిక్ అనేది కొంత సేవ చేసి ఉండొచ్చు, కొంత సర్వీస్ చేసి ఉండొచ్చు తప్ప వాస్తవానికి ఈ ప్రకృతిలో మన రోగాలకి సంబంధించి ప్రతిదీ పెట్టింది దేవుడే. అసలు వాస్తవానికి ఫాదర్ ఆఫ్ మెడిసిన్ గాడ్, మన తండ్రి. అందుకే మన తండ్రి అంటామండి. మన తండ్రి మన బాగోగులన్నీ చూస్తారండి. మన తండ్రి మనకు మంచి చెడులు చూస్తారండి. మన తండ్రి మన కోసం ఆలోచిస్తారండి. మనం ఎలా బతకాలో మనం నేర్పిస్తారండి. అంత గొప్ప తండ్రి అయిన యెహోవా దేవుడు ఫాదర్ ఆఫ్ మెడిసిన్. కానీ లోకం ఏమంటుంది? హిపోక్రటిక్స్ అని మాట్లాడుతూ ఉన్నది. వాస్తవానికండి వైద్య శాస్త్రం అనేది ఎప్పుడు ప్రారంభమైందని ఒకసారి మనం చూస్తే, ఈ వైద్య శాస్త్రం ఎప్పుడు పునాది పడిందో మనం ఆలోచిద్దాం. ఈ వైద్య శాస్త్రానికి ఎప్పుడు పునాది పడిందో మనం ఆలోచిస్తే దేవుని వలన ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం మనకు బాగా తెలుసు. ప్రతి వివాహంలో చదువుకునే వాక్యాలు కదా.
ఎఫెసీ పత్రికలో ఉన్న వాక్యాలు, సువార్తలో ఉన్న వాక్యాలు, ఆది కాండంలో ఉన్న వాక్యాలు మనం చదువుకుంటాం కదా. వాస్తవానికి చదువుతున్న ఈ వాక్యంలో ఎంత లోతైన మర్మం ఉందో మనం ఆలోచిద్దాం. ఆది కాండం 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మట్టి నుంచి ఆదామును చేసిన దేవుడు అవను చేయలేడా? ఆదామును చేసిన దేవుడు అవను కూడా చేయగలడు కదా. ఎందుకు చేయలేదు? ఆలోచించండి. ఎందుకు చేయలేదు అంటే, మనకి వైద్యాన్ని ప్రారంభిస్తున్నాడు, వైద్యం నేర్పిస్తున్నాడు, వైద్య శాస్త్రానికి పునాది వేస్తున్నాడు. ఒక మనిషిలోంచి ఇలా పక్కటెముక గుంజేస్తే పరిస్థితి ఏంటండి? తట్టుకోగలడా? ఆ పెయిన్ తట్టుకోలేడు కదా. అందుకే దేవుడు ఏం చేశారంటే, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి, గాఢ నిద్ర అంటే ఏందనుకుంటున్నారు? అదే మత్తు సూది లాంటిది గాఢ నిద్ర. గాఢ నిద్ర అంటే ఏంటి? మత్తు సూది. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఒక డాక్టరు, ఒక పేషెంట్ ఇక్కడ అర్థమవుతున్నారు. ఒక డాక్టర్ ఉన్నాడు ఇక్కడ, ఒక పేషెంట్ ఉన్నాడు. ఎప్పుడైతే, అందుకే చూడండి, అనస్థీసియా వేస్తారు కదా, మత్తు సూది వేస్తారు కదా. మత్తు సూది ఎందుకు వేస్తారండి? ఆ మత్తు సూది వేసే డాక్టర్ వేరే ఉంటాడు. ఈ అనస్థీసియా వేసే డాక్టర్ వచ్చి ఆ మత్తు ఇంజెక్షన్ వేసిన తర్వాతనే సర్జరీ ప్రారంభమవుతుంది. అంటే దాని అర్థం, ఒక వ్యక్తికి ఒక అవయవం తీసేయాలన్నా పెట్టాలన్నా అక్కడ ఏం జరగాలి? అక్కడ పెయిన్ రాకుండా ఉండాలంటే అనస్థీసియాని ఒక ఇంజెక్షన్కి ఒక సపరేట్ డాక్టర్ ఉంటాడు. వాస్తవానికండి, ఈ అనస్థీసియా కనిపెట్టింది ఎవరని సైన్స్ చెప్తుందంటే, ఈ అనస్థీసియా కనిపెట్టింది జేమ్స్ యోంగ్ సిమ్సన్. ఈయన కనిపెట్టింది 1811 నుంచి 1870 వరకు కనిపెట్టాడని చరిత్ర, సైన్స్ చెప్తుంది. కానీ దేవుడు ఇక్కడ ఆదాముకి గాఢ నిద్ర కలుగజేశాడు. గాఢ నిద్ర కలుగజేయడం అంటే ఏంటి? అది మత్తు సూది. అర్థం చేసుకోండి. దేవుడు అవను కూడా తీసేయచ్చు, అవను కూడా మట్లను తయారు చేయొచ్చు. ఎందుకు చేయలేదంటే, ఈ లోకములో వైద్య శాస్త్రానికి పునాది వేస్తున్నాడు. ఈ సిమ్సన్ కూడా అదే చెప్పారట. నేను అది చూసిన తర్వాతనే ఈ అనస్థీసియాలో వాడే క్లోరోఫోమ్ను కనిపెట్టగలిగానన్నాడట. అంటే దేవుడు ఈ లోకానికి వైద్యం ఇవ్వాలనుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆదాము గారిని పట్టుకుని అలాగ నిలబెట్టి పక్కటంకు గుంజితే ఏంటి పరిస్థితి అండి? నిలబడిన వ్యక్తిని పక్కటంకు లాగేశారనుకోండి, తట్టుకోలేడు కదా. అందుకే గాఢ నిద్ర అంటే ఏందనుకుంటున్నాను? అదే మత్తు ఇంజెక్షన్ లాంటిది. గాఢ నిద్ర కలుగజేసి ఆయన ప్రక్కటెముక నుంచి ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేయడం అంటే కుట్లు వేసేసాడని అర్థం. కుట్లు వేశాడు. ఇప్పుడు కుట్లు వేస్తాడు కదా, సర్జరీ అయిన తర్వాత కుట్లు ఏ విధంగా వేస్తారో దేవుడు నేర్పించింది లోకానికి ఇది. ఈ మత్తు సూది, ఇప్పుడు పండ్లు కొంతమంది తీపించుకుంటారు కదా, కొంతమంది ఈ టీత్ తీపించుకుంటారు కదా పుచ్చిపోయిందని. ఆ తీసే క్రమము, ఆ తీసే విధానము నిజంగా డైరెక్ట్గా తీసే తట్టుకోలేరు. అక్కడ కూడా మత్తు ఇంజెక్షన్ వేయాలి డాక్టర్. మత్తు ఇంజెక్షన్ వేసి గట్టిగా లాగేస్తాడు. ఆ లాగిన పనిని మళ్ళా అలాగే పెట్టాలంటే పెట్టలేదండి, వాళ్ళ వల్ల కాదండి. అంటే దేవుడు మనిషి నిర్మించిన విధానము చాలా గొప్పగా ఉంటుంది. మనల్ని తయారు చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. పీకిన పనులు కూడా మళ్ళా పూర్వస్థితిలో పెట్టలేము. కానీ ఆ పన్నును పీకాలంటే 1-2 ఇంజక్షన్లు అక్కడ ఆ ప్రాంతంలో వేయవలసి ఉంటుంది. సర్జరీ చేయాలంటే ఎక్కడ సర్జరీ చేయాలో అక్కడ ఆర్గన్కి ఆ ప్లేస్లో అనస్థీసియాని క్లోరోఫామ్తో కనిపెట్టిన ఇంజక్షన్ వేయవలసి ఉంటుంది. అంటే ఇది ప్రవేశపెట్టింది దేవుడు, ఇది చూపించింది దేవుడు. దీని నుంచి నేర్చుకుంది లోకం. దీని నుంచి అంటే ఎప్పుడో చూడండి, దేవుడు ఎంతగా దేవుడు భవిష్యత్తు జ్ఞానండి.
దేవుడు భవిష్యత్తు జ్ఞాని, ఆయనకు అన్ని తెలుసు. అంత గొప్పగా ఆలోచించిన దేవుడు అది కూడా వైద్య శాస్త్రానికి పునాది వేసి ఆదాము నుంచి పక్కటెముక తీసి ఆ మాంసంతో పూడ్చివేసి ఆ పక్కటెముకతో స్త్రీని తయారు చేశారంటే దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత జ్ఞానవంతుడో, ఎంత సర్వశక్తిమంతుడో అర్థం చేసుకోవాలి. దేవుని వలన దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు ఏమైనా చేయగలడు. ఇంత ప్రకృతిని తయారు చేసిన దేవుడు అవన్నీ కూడా తయారు చేయలేడా? ఎందుకు పక్కటం గురించి తీశానంటే వైద్య శాస్త్రం అనేది ఈ లోకంలోకి వెళ్ళిపోవాలి, నా పిల్లలు ఇది నేర్చుకోవాలి, దీని ద్వారా వాళ్ళు ఎన్నో రకాలుగా రోగాలను తగ్గించుకోవాలి. ఎందుకంటే నా పిల్లలు మంచి వాళ్ళు కాదు, రేపన్నాడు చెడిపోయి ఎన్నో రోగాలు తెచ్చుకుంటారు. ఆ రోగాల నుంచి బయటపడాలంటే మళ్ళా దేవుడు ఇవన్నీ ప్రవేశపెట్టాడు లోకంలో. మనం చెప్పుకుంటున్నాం ఈ సింసన్ అనేట ఆయన, జేమ్స్ యంగ్ సింసన్ అనేట ఆయన కూడా ఆయన కనిపెట్టాను అంటున్నాం. కానీ దేని చూసి ఆయనకు ఆలోచన వచ్చింది? ఆదామవ్వల సందర్భాన్ని చూసినప్పుడు. ఎందుకంటే ఆయన క్రిస్టియనే కదా. ఇలాంటి కనిపెట్టిన వాళ్ళంతా కూడా క్రైస్తవులే ఉంటారండి, క్రిస్టియన్సే ఉంటారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే డార్విన్ సిద్ధాంతం అని ఒకటి ఉన్నది కదా పిల్లల పాఠ్యపుస్తకాల్లో కూడా. ఈ డార్విన్ ఏం చెప్పారంటే మనిషి కోతి నుండి వచ్చారని చెప్పేశారు. వాస్తవానికి మనిషి కోతి నుంచి రాలేదు. మనిషిని ఎలా తయారు చేసినా మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటారు. మట్టిని తీసి ఒక ఆకారం చేసి ఆ ఆకారంలో నాసికా రంధ్రములో జీవమాయను ఊదితే మనిషి జీవాత్మాయనని బైబిల్లో చదువుకుంటాం. అది కదా మనిషి యొక్క క్రమము. ఆ విధంగా దేవుడు మనిషిని తయారు చేసింది. కానీ ఆయన ఏమన్నాడంటే కోతి నుంచి మనిషి వచ్చాడు కాబట్టి మనిషి కోతిలాగే ఉంటాడు. మన తోకెందుకు లేదు? కోతి నుంచి మనిషి వస్తే తోకెందుకు లేదు? ఒకవేళ కోతి నుంచి మనిషి వస్తే ఆ కోతులాగా ఎందుకు లేవు, మనుషులాగా ఎందుకు లేవు అంటే ఆయన తప్పుడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి తర్వాత ఆయన నేను చెప్పింది తప్పు అన్నాడు. తప్పని ఒప్పుకొని చనిపోయాడు. కానీ ముందు చెప్పిందే లోకంలోకి వెళ్ళిపోయింది, తర్వాత చెప్పిన నిజం వాస్తవం ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇప్పటికీ చాలా పాఠ్య పుస్తకాలు అలాంటివి చదువుకొని వెళ్ళిపోతున్నారు. కానీ తర్వాత కూడా చెప్పాడు ఆయన ఏంటంటే నేను చెప్పిన సిద్ధాంతం తప్పు, మనిషి కోతి నుంచి రాలేదు అన్నాడు. అందుకే దేవుని వల్ల మనిషిని దేవుడు కన్నాడు, మనిషిని దేవుడు పుట్టించాడు, దేవుడి ఆత్మ విభజించి ఇచ్చాడు. ఆత్మలుగా మనం ఉన్నాం. ఈ ఆత్మల్ని ఈ శరీరంలోకి ప్రవేశపెట్టాడు. తల్లి గర్భంలో నుంచి మనల్ని తీసుకుని ఒక క్రమము, ఏదైనా దేవుడు క్రమంగా, అసలు లోకానికి క్రమం నేర్పించింది దేవుడే మనకి బ్రతుకు నేర్పించాడు. దేవుడే మనిషికి మనగడ నేర్పించాడు దేవుని వల్ల. అందుకే చూడండి ఒక మాట మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. చూడండి మనిషిని ఎక్కడెక్కించారట? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించారట. ఒకసారి ఆలోచిస్తే దేవులారా, మనిషి ఎంతో నేను కనిపెట్టాను, ఎంతో సాధించాను అనుకుంటున్నాడు కదా. ఒక చెట్టుకున్న ఆకుని తుంచేసి మళ్ళా పెట్టగలడా? మనిషి వల్ల అవుతుందండి. ఒక చెట్టుకున్న ఆకుని తీసేసిన తర్వాత మళ్ళా అతక పెడితే అది బతకదండి. అంటే దేవుడి సృష్టిలో దేవుడు తయారు చేసింది ఏదో కూడా మనిషి తయారు చేయలేడు. మనిషి ఏం చేయగలడు అంటే దానికి తీసుకుని అది వాడుకోగలడు. అది కూడా దేవుడు నేర్పించిందే. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద మనిషిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. దేవుడి పొలముల పంట, ఈ ఆకుకూరలు, ఈ కూరగాయలు, ఇవన్నీ, ఈ పప్పు దినుసులు ఇవన్నీ తినిపిస్తున్నాడు దేవుడు. కొండ బండ నుండి తేనెను. చూడండి, కొండ బండలో కూడా తేనె ఉంటుందండి. మామూలుగా తేనె చెట్లు అనేది చెట్లకు ఉంటాయి కదా, కానీ కొండ బండల్లో కూడా ఆ ఈగలు వేరండి. అవి సన్నగా ఉంటాయి, కానీ ఆ కొండ బండల్లో కూడా తేనె పెడతాయి అవి. కానీ తేనె ఎలా తయారవుతుందో తెలుసా అండి మీకు? తేనె ఎలా వస్తుందో తెలుసా అండి? హనీ బీస్ ఉంటాయి కదా, తేనెటీగలు. ఈ తేనెటీగల్లో ఉన్న లాలాజలం ఏదైతే ఉందో, ఈ లాలాజలము
ఒక పువ్వులో ఉన్న మకరందం ఈ రెండు కలిసినప్పుడు తేనె తయారవుతుందండి. అర్థమవుతుందా? ఈ హనీబీ యొక్క లాలచలము ఆ పువ్వులో ఉన్న మకరందం ఈ రెండు కలిసినప్పుడు తేనెగా మారిపోతున్నది. మనం ఉమ్మేస్తే అవుతుందండి? కనీసం మన గిన్నెలో మనం చేతి కూడా పెట్టద్దు. మనం గంటలు ఎందుకు వాడతారండి? పచ్చళ్ళలో ఇట్లా గంటలు ఎందుకు వాడతారు? మన చేతి పెడితే అవి బూజు పట్టేస్తాయి. ఎంత గొప్ప చేతో చూడండి మనిషిది. మనిషి చేతి ఏమైనా పచ్చళ్ళలో ఇంకేమైనా దాంట్లో పెడితే దానికి ఏమొస్తుందండి? బూజు. సయ్యో చేతి పెట్టదండి. ఎందుకు? బూజు వచ్చేస్తుంది. అంత గొప్ప మనిషి చేతి అంత ఘోరంగా ఉంది. కానీ హనీబీ యొక్క లాలాజలము మకరందములో కలిస్తే అది తేనెగా మారిపోతున్నది. అది బండ సందుల్లో కూడా తేనె ఉంటుందట. చెక్కుముకి రాతి బండ నుండి చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. చూడ, నూనె, రాతి బండ నుంచి నూనె అంటున్నాడు. రాతి బండ నుంచి ఇప్పుడు రకరకాల నూనెలు వాడతాం కదా మనం. రైస్ బ్రాన్ ఆయిల్ అంటాము, సన్ఫ్లవర్ ఆయిల్ అంటాము, ఇంకేంటి గ్రౌండ్ నట్ ఆయిల్ అంటాము, ఆముదపు నూనె, ఇవన్నీ మాట్లాడతాం. కొబ్బరి నూనె ఇవన్నీ మాట్లాడతాం కదా. ఇక్కడ మాట్లాడుతున్న ఈ నూనె ఏందనుకుంటున్నారు? పెట్రోల్ అండి. అది రాతి బండ నుండి పెట్రోల్ పెట్టింది దేవుడే. పెట్రోల్ అంటే అర్థం ఏంటా? పెట్రా అంటే రాయి, ఓలియం అంటే నూనె. ఆ పెట్రా నుంచి ఎక్కడ వస్తుంది? రాతిలో నుంచి వస్తుంది. భూమిలో నుంచి, రాతిలో నుంచి క్రూడ్ ఆయిల్గా తీసి రకరకాల ఆయిల్ తయారు చేసుకుంటున్నాం కదా దేవుని వల్ల. ఇవన్నీ కూడా పెట్టింది ఎవరు? దేవుడే. అది ఇక్కడ ఏం చేస్తుంది లోకం? ఈ మధ్య అర్మోజు జలసంధి దగ్గర దేవుడు ఇలా పెట్రోల్, క్రూడ్ ఆయిల్, డీజిల్ ఇవన్నీ పెడితే మనిషి ఏం చేస్తున్నాడు? ఆ పెట్రోల్ బావుల మీద బాంబులు వేసేస్తున్నాడు. అంటే మనిషి ఎలా అయిపోయింది చూడండి. దేవుడు ఇంత ప్రేమ కలిగి ఇవన్నీ మనం వాడుకోవాలని, ఇవన్నీ మనకు అవసరమని ఎప్పుడో ఆలోచించిన తండ్రి ఇవన్నీ ప్రకృతిలో పెడితే మనిషి స్వార్థంతో నిండిపోయి రోజుకు ఒక మాట, ఈరోజు మూసేసారంటారు, రేపు తెలిసారంటారు. ఎలాగైపోయారు చూడండి. వాటి మీద బాంబులు వేయడము, ఆ పెట్రోల్ బాంబు తగలబెట్టుకోవడము. కానీ దేవుడు రాతి బండ నుంచి నూనెనిచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తేనే వచ్చేవి కదా. ఇవన్నీ దేవుడు నేర్పిస్తేనే మనిషి నేర్చుకున్నాడు కదా. అంటే మనిషికి మనగా నేర్పించింది ఎవరు? దేవుడే. దేవుడు నేర్పించాడు కనుకనే మనిషి బతుకుతున్నాడు. కానీ మనిషికి తెలివి ఎక్కువైపోయి అది నేనే కనిపెట్టాను, నేనే అంటున్నాడు. కానీ మనిషి దేవుని సాయం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా మనిషి ఎప్పుడు ఏమీ చెయ్యలేడు. ఆవు మజ్జిగను ఆది కాండము చూడండి. దేవుని వల్ల దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుడు ఎంత ఏదైనా చేయగలడు అనేది మనకి అబ్రహాము శారాల విషయంలో వాళ్ళ వయసు ఉడికిపోయింది. 100 సంవత్సరాల అబ్రహాం వయసు వచ్చేసింది, 90 సంవత్సరాల శారా వయసు వచ్చేసింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను మీకు మీదటికి ఈ కాలమున మీకు కుమార్ని ఇవ్వబోతున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళు కొంచెము ఆ శారా నవ్వింది. అప్పుడు దేవుడు అన్నాడు, శారా ఏమనుకుంటున్నావు నన్ను? అబ్రహాము ఏమనుకుంటున్నావు నన్ను? ఏమనుకుంటున్నావు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఒకసారి చూద్దాం. ఆది కాండం 18వ అధ్యాయము 14వ వచనం. ఆది కాండము 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా శారా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అబ్రహాం అంటున్నాడు. అంటే దేవునికి ఏదైనా సాధ్యం. మనకు వస్తున్న ఈ చిన్న సమస్యలు అనేవి దేవునికి చాలా చిన్నవి. దేవునికి ఏదైనా సాధ్యమే. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాము, అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అంత గొప్ప దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నాం. దేవుడు మనిషి నుంచి కోరుకుంది ఏంటండి? దేవుడు మనిషి నుంచి కోరుకుంది ఈ భూమి మీద అన్ని అనుమతిస్తూ దేవుని కోసం బ్రతికి మళ్ళా సంతోషంగా బ్రతికి రావాలని దేవుడు కోరుకుంటే అది తప్ప మనిషి అన్ని చేస్తున్నాడు. కాబట్టి మనిషి బ్రతికిలుగా మారిపోయింది. ప్రతిదీ కష్టంగా మారిపోయింది. వాస్తవానికి సంఘములో దేవుని యొక్క ప్రేమ నేర్పబడాలి,
దేవుని యొక్క త్యాగము, దేవుని యొక్క జ్ఞానము, ఇంత గొప్ప దేవునికి మనం ఏం చేయాలో సంఘంలో మనం నేర్చుకోవాలి. ఆ దేవుడు మనల్ని ఏ విధంగా సరిచేస్తున్నాడో, ఏ విధంగా మనల్ని గుణపరుస్తున్నాడో నేర్చుకోవడానికి సంఘం. ఈ సంఘములు ఇవన్నీ మనం నేర్చుకుని సరిదిద్దబడి దేవుని కోసం బ్రతికి పరలోకము రావాలని దేవుడు సంకల్పిస్తే ఆలోచన లేకుండా సంఘాలు వదిలేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళకి మొదట ఉన్న ప్రేమ లేదు. మొదట ఉన్న ప్రేమ లేకపోతే ఏమన్నాడు దేవుడు? మొదట ఉన్న ప్రేమ లేకపోతే ఏం చేస్తాడో ఒకసారి చివరిగా చూద్దాం. ప్రకటన గ్రంథము మనం ఏమైనా సర్ది చెప్పుకోవచ్చండి దేవుని దగ్గర, ఇవన్నీ కుదరవు దేవుని వలన. మనము ఇప్పుడు చూడండి, మన ఆలోచన ప్రకారంగా దేవుడు రేపన్నాడు తీర్పు తీర్చాడు. నేను చెప్పిన మాట ప్రకారంగా తీర్పు జరుగుతుందంటే యేసుప్రభు. తీర్పు అనేది నువ్వేదో నమ్మి నేనేదో నమ్మితే దాని ప్రకారంగా తీర్పు ఉండదు. బైబిల్లో దేవుడు ఏం రాయించో దాని ప్రకారంగా తీర్పు ఉంటుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమని నీవు వదిలితివిగా కావుననే సంఘాన్ని వదిలితివి. అంతేనా? మొదలు నీకున్న ప్రేమను వదిలినావు కాబట్టి నువ్వు సంఘాన్ని వదిలేశావు. అదే అయినను మొదలు నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అది కూడా తప్పే. తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది మళ్ళా మొదటి క్రియలు ప్రారంభించమంటే అట్లు చేసి నీవు మారు మనసు పొందితేని సరి లేని ఎడల నేను ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తానంటున్నాడు దేవుడు. అంటే మొదట ఉన్న ప్రేమని మనిషి, అంటే నేను ఎందుకు మనిషాను మొదలున్న ప్రేమని? మారు మనస్సు అనేది ఏ రోజు కాలం ఉండాలని చెప్తా ఉంటారు. అందుకే నేను మారు మనస్సు ప్రతిరోజు మనం చూసుకోవాలి. ప్రతిరోజు మనకు మారు మనస్సు ఉండాలి. ఆ మారు మనస్సు మళ్ళా మారింది కనుకనే ఆ మొదటి ప్రేమ లేకుండా పోయింది. మారు మనస్సు మళ్ళా మారిపోయింది కాబట్టి మొదట ప్రేమ లేకుండా పోయింది. మొదట ప్రేమ లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని వల్ల మనము ఏదైనా చేసి అది కరెక్ట్ అనుకునే భ్రమలో మనం వెళ్తూ ఉంటాము. అది మనకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అలా ఒప్పుకోడు. వాక్యం దగ్గరికి తీసుకురావాలి. ప్రతిదీ కూడా వాక్యం దగ్గరికి తీసుకొస్తే అది తేల్చేస్తుంది మనం చేసేది కరెక్టా రాంగ్ అని. కాబట్టి దేవుని వల్ల దేవుడండి మనమంతా అందంగా ఉండాలని కోరుకున్నాడు, అందంగా కనపడాలని కోరుకుంటాడు. కానీ ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. లిమిట్ మనం కంప్లీట్ చేయలేదు. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చదవలేదు అనుకుంటాను. ఒకసారి చూద్దాం. చివరిగా కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. 14-15 చదవమ్మా. కీర్తన గ్రంథం 104వ అధ్యాయము. పశువులకు గడ్డిని నరులకు ఉపయోగమా కూర మొక్కలు ఆయన మొలిపించుచున్నాడు. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును. మొగములకు వెలిగించు తైలము. చిన్నగున్నప్పుడు మనం పెదాలు కూడా ఏం రాసుకునే వాళ్ళం అండి? ఆయిల్ రాసుకునే వాళ్ళం. ఇప్పుడు కాస్మెటిక్స్ వచ్చేసాయి. అంటే ఈ కాస్మెటిక్స్ అనేటివి కూడా క్యాన్సర్కి ప్రమాదం అని చెప్తా ఉన్నారు. చాలా మంది మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడండి, హీరోయిన్స్ ఎక్కువగా చనిపోయింది ఇలాంటి కాస్మెటిక్స్ వాడి క్యాన్సర్తో చనిపోతున్నారు. అందుకే దేవుడు ప్రతిదీ కూడా, దేవుడు మనం అందంగా ఉండొద్దు అనుకోనండి. దేవుడు అందరికంటే సుందరుడు. అంత సుందరుడైన దేవుడు మనము కూడా అందంగానే ఉండాలని కోరుకుంటాడు. కానీ ప్రతిదానికి మితం. కాస్మెటిక్స్ అనేది కూడా క్యాన్సర్కి ప్రమాదం అని చెప్తున్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అంటే మనము ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా దేవుడు ఏం చెప్తున్నాడో ఆ కోణంలో చూసినప్పుడే మన జీవితము దేవుడికి నచ్చే విధంగా వెళుతూ ఉంటుంది. పనులకు వెళ్ళే విధంగా మనం బ్రతుకుతూ ఉంటాము. అలా ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి.
అందుకే మనిషికి మనుగడ నేర్పించింది దేవుడే. మనిషికి మనుగడ అంటే బ్రతికే విధానం నేర్పించింది దేవుడే. ప్రతిదీ ప్రకృతిలో పెట్టి ఏ వస్తువుని ఎలా వాడుకోవాలి, ఏది ఎలా పండించుకోవాలి, ఎలా వస్తుంది ఎలా తీసుకోవాలి, ప్రతిదీ కూడా నేర్పించింది దేవుడే. దేవుని ప్రమేయం లేకుండా మనిషి ఏమీ సాధించలేదు, సాధించడు. ప్రతీది కూడా దేవుని సహాయంతోనే జరుగుతూ ఉంటుంది. మనిషికి వస్తున్న రోగాలకు కూడా మెడిసిన్ ప్రకృతిలో పెట్టాడు. ఔషధాలుగా హోమియోపతి అంటున్నాడు, ఆయుర్వేదం అంటున్నాడు, అలోపతి అంటున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి? దేవుడు పెడితేనే కదా, ప్రకృతిలో పెడితే కదా మనిషి అవన్నీ తయారు చేసుకునేది. ఫార్మా కంపెనీస్ కొన్ని కోట్ల టర్నోవర్ చేస్తున్నాయి కదా, మెడిసిన్ తయారు చేస్తున్నాయి. ఆ మెడిసిన్ ఎక్కడ ఉందని? ప్రకృతిలో దేవుడు పెడితేనే కదా. అవన్నీ ముందుగా అంటే క్రమము నేర్పించాడు దేవుడు, ప్రతిదానికి క్రమం నేర్పించాడు. కానీ మనిషి అనేవాడు దేవుని పక్కకి పెట్టి బతుకుతున్నాడు. కానీ మనమైన కనీసము ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని, మన ఎడల దేవుని కూడా శ్రద్ధను అర్థం చేసుకొని, ఆయన ఏం చెప్తున్నాడో మన మనసులో పెట్టుకొని ఆయన మాటకు లోబడి బతకాలి. ఆయన మన నుంచి కోరుకుంటున్నది ఈ భూమి మీద ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనము సంతోషంగా దేవునిలో బ్రతికి ఆయన కోసము కష్టపడి, ఆయన కోసము నిందలు పడి, అవమానపడి, ఏ కష్టాలున్నా అవన్నీ కూడా దేవుని కోసం భరించి మళ్ళా దేవుని లోకం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ఆలోచనతోనే ఇవన్నీ కూడా ఈ పంచభూతాల్లో, ఈ ప్రకృతిలో ఇవన్నీ మనకి పెట్టి వాటన్ని అనుభవించే విధంగా చేస్తున్నాడు. కనుక వాటన్ని అనుభవిస్తున్న మనం దేవుడున్న లోకానికి వెళ్ళే విధంగా బ్రతకాలని కోరుకుంటూ, ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాల్లో, చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నాయనా. గొప్ప దేవుడవునైనా, ఎంత గొప్ప ప్రేమ తండ్రి మేమంటే. మేము అడగక మునిపే మాకు ఎప్పుడు ఏ కాలంలో ఎవరికి ఏమి కావాలో, ఎవరు ఏమి తింటారో ముందుగా ఆలోచించిన తండ్రి, అందరికీ వారి వారి ప్రకారంగా ఆహార పదార్థాలు, మరి పక్షులకు పురుగులు, జంతువులకు గడ్డి, ఇవన్నీ ముందుగానే ప్రకృతిలో పెట్టి వాటిని తీసుకొని ఏ విధంగా తినాలో, ఏ విధంగా పంటలు పండించుకోవాలో ప్రతిది కూడా క్రమంగా మాకు నేర్పించిన మా కన్న తండ్రి, స్తుతులు స్తోత్రాలు నాయన. ఏనాడు కూడా నాయన మిమ్మల్ని పక్కన పెట్టకుండా నాయన, మేము మీ యొక్క ప్రేమ అర్థం చేసుకుని మీకు నచ్చిన విధంగా జీవించే బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతులందరి హృదయాలలో ఫలింపొచ్చేయండి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మేము మోసపరుచుకోకుండా విన్న మాటలు లోబడి జీవించే భాగ్యం ప్రసాదించమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కుటుంబాన్ని దీవించి ఆత్మీయ బలపరచమని సమస్త ఘనత మహే ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.